सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। గోరొంకకెందుకో కొండంతాలక గోరొంకకెందుకో కొండంతాలక అలకలో ఏముందో తెలుసుకో చిలక గోరొంకకెందుకో కొండంతాలక అలకలో ఏముందో తెలుసుకో చిలక గోరొంకకెందుకో కొండంతాలక గోరొంకకెందుకో కొండంతాలక అలకలో ఏముందో తెలుసుకో చిలక గోరొంకకెందుకో కొండంతాలక మచ్చనతగా ఉంది మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది మాటకు మనసుకు మచ్చనతగా ఉంది తగవు తీరేదాకా తలుపు తీయొద్దులే తగవు తీరేదాకా తలుపు తీయొద్దులే ఆదమరచి అక్కడే హాయిగా నిదరపో గోరొంకకెందుకో కొండంతాలక అలకలో ఏముందో తెలుసుకో చిలక గోరొంకకెందుకో కొండంతాలక నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలియరాని రాగమేదో తీగ సాగెనెందుకో తీగ సాగెనెందుకో నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పూచిన ప్రతి తరువొక వధువు
పువ్వు పువ్వున పొంగెను మధువు ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎకట దాగెనో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలినురుగులే నవ్వులు కాగా సెలయేరులు కులుకుతురాగా కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పసిడి అంచు పైట దారా పసిడి అంచు పైట దారా పయనించే మేఘబాల అరుణ కాంతి సోకగాని పరవశించెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో నవ్వుల పువ్వమ్మ నీ సరి ఎవరమ్మా దినమొక రకము గడసరితనము దినమొక రకము గడసరితనము నీలో కలవమ్మ నీ ఒక కళవమ్మ నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నవ్వుల రవ్వయ్యా నీ సరి ఎవరయ్యా దినమొక రకము గడసరితనము దినమొక రకము గడసరితనము నీపై కలవయ్యా నా కల నీవయ్యా నీపై కలవయ్యా నా కల నీవయ్యా
ఒక కౌగిలి ప్రతిరేయి ఒక స్వర్గం ఒక దుర్గం ఆ జీవలు ఆ మెలకువలు నీలో కలవమ్మ నీ ఒక కళవమ్మ నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నువ్వే నువ్వయ్యా నవ్వుల రంగయ్యా నీ సరి ఎవరయ్యా దినమొక రకము గడసరితనము నీలో కలవమ్మ నీ ఒక కళవమ్మ నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ చిగురుల వయసు నీకై కలవయ్యా నా కల నీవయ్యా నీకై కలవయ్యా నా కల నీవయ్యా నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు మమతలతో మనసల్లిన హరివిల్లే మన ఇల్లు వలపుల జల్లులు పలు పలు వన్నెలు నీలో కలవమ్మ నీ ఒక కళవమ్మ నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నువ్వే నువ్వయ్యా నవ్వుల రావయ్యా నీ సరి ఎవరయ్యా దినమొక రకము గడసరితనము దినమొక రకము గడసరితనము జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం రాం 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 జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం రాం 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 సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం రామనీలమేఘ శ్యామ కోదండ రామ రఘుకులాప్తి సోమ పరంతామ సార్వభౌమ రామనీలమేఘ శ్యామ కోదండ రామ రఘుకులాప్తి సోమ పరంతామ సార్వభౌమ నీలమేఘ శ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే చరణి జల్ల పాలన చేసే పరంజ్యోతివే జాగు ఇక చాలును రామయ్య దాసులను గోవగరావయ్య జాగు ఇక చాలును రామయ్య దాసులను గోవగరావయ్య తెలియతరమా
పలుకవశమా నీదు మహిమా రాఘవ రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీల మేఘ శ్యామ రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము కోతినైన జ్ఞానిని చేసే నీ నామము నీదు సరిదైవము లేరయ్యా నిన్ను నేనమ్మితి రామయ్యా నీదు సరిదైవము లేరయ్యా నిన్ను నేనమ్మితి రామయ్యా నీదు చరణం పాపహరణం మాకు శరణం రాఘవ రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాప్తి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ నీలో చిలికింది వయసు నాలో ఉరికింది మనసు భావం నవరాగాలే కదలాడే శుభయోగాలే నవ్వులలోన పూలవాన కమ్మలి వలపే కానుకలైతే పులికే కోరికలే తీరే వేడుకలే
పరువం పాడే పల్లవి నేనై పగలురే తోడు నీడై నీతో సాగనా ఆశలు పొంగే అనురాగాలు అన్ని అందని అనుబంధాలు నీలో చూడనా ఈనాడే ఫలించే స్నేహం నవ్వులలోన పూలవాన నీలో చిలికింది వయసు నాలో ఉరికింది మనసు నవరాగాలే కదలాడే శుభయోగాలే నవరాగాలే కదలాడే శుభయోగాలే నవ్వులలోన పూలవాన నవ్వులలోన పూలవాన నీలో చిలికింది వయసు నాలో ఉరికింది మనసు భావం నవరాగాలే కదలాడే శుభయోగాలే నవ్వులలోన పూలవాన కమ్మని వలపే కానుకలైతే పులికే కోరికలే తీరే వేడుకలే పరువం పాడే పల్లవి నేనై పగలురే తోడు నీడై నీతో సాగనా ఆశలు పొంగే అనురాగాలు అన్ని అందని అనుబంధాలు నీలో చూడనా
శుభయోగాలే భావం నవరాగాలే కదలాడే శుభయోగాలే. చూసావా సంప్రదించుకోవడానికి పోయారు. అదే అంతా మీకు మళ్ళీనే ఉంటారా? అదే ఐ డోంట్ వాంట్ టు డిస్ప్లీజ్ దెమ్. ప్లీజ్ లెట్ us go. ఐ వాంట్ కమ్. ప్లీజ్ థింక్ ఇట్ అగైన్. ఐ హావ్ థాట్ ఎనఫ్. ఐ డోంట్ లైక్ యువర్ యాటిట్యూడ్. ఐ డోంట్ లైక్ యువర్ డబుల్ గేమ్. యు ఆర్ మిస్టేకన్. ఐ am not. ప్లీజ్ థింక్ సోబర్లీ. వాట్ ఈస్ రాంగ్ ఇన్ గోయింగ్ దేర్? ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ లైక్ టు సీ దేర్ ఫేసెస్. ఏమిటండి? అదే వాళ్ళకి మన ముఖముఖాలు బాగోలేవట. ఎట్లా బాగుంటాయిలే. అల్లుడు రారా. వస్తున్నా వస్తున్నా. సీత, నువ్వు పంతుల దగ్గర సంగీతం చెప్పుకోవద్దు, మాని. ఎందుకు మానేయాలి? పంతులు గారు నాకు బాగా నేర్పుతారు. నువ్వు చిన్నదానివి, నీకు తెలీదు. నా మాట విని పంతులమ్మ దగ్గర నేర్చుకో. చాచా, ఆరాకాశ్ దగ్గర నన్ను చూస్తేనే దానికి కోపం. అట్లా అనకు. పంతులమ్మ చాలా మంచిది. పంతులే ఒకటి మోసగాడు. కావాలంటే నీ పంతులమ్మని తీసుకొచ్చి చెప్పిస్తాగా. నాకొద్దు. నీకు తెలియదు సీత, పంతులమ్మ చాలా మంచిది. కాదు, పంతులు గారే మంచోరు. అయ్యో, దేవయ్య, నువ్వు చెప్పు, పంతులు మంచివాడా పంతులం మంచిదా? ఇద్దరూ మంచివారేనండి. అలా కాదు, ఇప్పుడు చెప్పు. 100కి 10 పాళ్ళు పంతులమ్మే మంచిది. రైట్. నువ్వు డబ్బికి చెప్పిస్తావా? ఉండు చెప్తా. ఇప్పుడు చెప్పు. 100కి 20 పాళ్ళు పంతులు గారే మంచివారు. ఇప్పుడు చెప్పు. 100కి 30 పాళ్ళు పంతులమ్మే. ఇప్పుడు చెప్పు. 100కి 50 పాళ్ళు పంతులు గారే. ఇక చెప్పు. అబ్బా, 100కి 100 పాళ్ళు పంతులమ్మే. అదిగో వారే వచ్చారు. ఉండు నీ పని చెప్తా. చూడండి పంతులు గారు, వీడు మీరు మంచివారు కాదు, పంతులమ్మే మంచిదని చెబుతున్నాడు. వాడెప్పుడు పంతులమ్మ పక్షమే. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. దేవయ్య, కాఫీ తీసుకురా. అబ్బాయి వద్దులేండి, నేను మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి. మీరంతా చూస్తూనే ఉన్నారుగా. చూస్తూనే ఉన్నాను. చూస్తూనే ఇట్లా ఊరుకోవడం ఏమీ బాగాలేదు. పరిస్థితులు చాలా ముదిరిపోయినాయి. అయితే నన్నేం చేయమంటారు? మీ అమ్మాయిని మీరు జాగ్రత్త చేసుకోండి. అయ్యో, జాగ్రత్త చేసుకోలేకనే కదా ఇదంతా. మీరు నాకు సహాయం చేయాలి. చెప్పండి, నా చేతైతే చేస్తాను. మీరు మా సీతకు సంగీతం చెప్పాలి, అంతే. నా దగ్గర వద్దని కదా ఆయన దగ్గర నేర్చుకుంటుంది. అవుననుకోండి, అట్లానే ఊరుకుంటామా? ఏదో ఉపాయం చూడాలి కదా. పోనీ మీరెందుకు చెప్పకూడదు? నేనా? నాకు రాదే. రాకపోతే నేర్చుకోండి, నేర్పుతాను. నా దగ్గర నేర్చుకుని సీతకు చెప్పండి. అబ్బాయి, నాకెందుకులేండి. పర్వాలేదు, నేర్చుకోండి. అనండి. సాని సరి మారి ని సా సా. సారీ సరే మా. మరొకసారి చెప్పండి. సాని సరి మారి ని సా సా. సారీ సరే మారే ని సాసా. పామ పమ 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 పస. బాగాలేదు. బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ అలాగే సరే. అయితే మళ్ళీ చెప్పండి. పామ పమ 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 పస. పామ పమ 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 పస. పామ పమ 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 పస. పామ పమ 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 పస. చాలా కష్టంగా ఉందండి. పర్వాలేదు, కష్టపడింది ఎదిరాదు. నేర్చుకోండి. ఇందులో మీ సలహా ఏం అక్కర్లేదు, దయచేయండి. పాడండి. సాని సరి మాని. చూడండి, ఆ శాపాలు తీసేసి సంగీతం చెప్పండి. అట్లాగే. మీకు మీరే మాకు మేమే. మీకు మీరే మాకు మేమే. ఎందుకీ వస వస నస నస. ఎందుకీ వస వస. ఎందుకు భయపడతారు? ఇటు తిరగండి. మీకు మీరే మాకు మేమే. మీకు మీరే మాకు మేమే. ఎందుకీ వస వస బుస రుస. ఎందుకీ బుస బుస. మీరెందుకు చూస్తారు? చూడటం కూడా తప్పేనా? దేవయ్య, అట్ట నుంచో. పాడండి. మీకు మీరే మాకు మేమే. మీకు మీరే మాకు మేమే. మీకు మీరే మాకు మేమే. మీకు మీరే మాకు మేమే.
ఎందుకీ రుస రుస బుస బుస ఎందుకీ రుస బుస బుస? పాడండి. ఇప్పుడు వద్దులేండి, వాళ్ళ పాట అయ్యేదాకా అక్కడ ఉండొస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి పొద్దు పొడుపు సూర్యుని కంటే మధ్యాహ్నం ఎండలు వేడి డీ డీ డి 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 డి. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి పొద్దు పొడుపు సూర్యుని కంటే మధ్యాహ్నం ఎండలు వేడి డీ డీ డి 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 డి. కొన్ని అందాలు ఉంటాయి, దాచుకున్న అవి దాగము కొమ్మంటాయి. కొన్ని అందాలు ఉంటాయి, దాచుకున్న అవి దాగము కొమ్మంటాయి. కొన్ని పొంగులేమో ఉంటాయి, కొన్ని పొంగులేమో ఉంటాయి. అణచుకున్న అవి ఆగములే అంటాయి. అర సృష్టిలోనే ఉందాం నీ తిరుగుబాటు, ప్రతి చిలిపి వయసుకుంటుంది ఆటుపోటు. అడ్డీ డీ డి 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 డి. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి పొద్దు పొడుపు సూర్యుని కంటే మధ్యాహ్నం ఎండలు వేడి డీ డీ డి 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 డి. సరుకులో లేని విసురు పల్లె సీమ సరుకులో ఉంటుందసలు. సీమ సరుకులో లేని విసురు పల్లె సీమ సరుకులో ఉంటుందసలు. కోర చూపు లేపుతుంది పొగలు, కన్నె ఓర చూపు రేపుతుంది సెగలు. కోర చూపు లేపుతుంది పొగలు, కన్నె ఓర చూపు రేపుతుంది సెగలు. ఆశగలలో చలిగాచుకుంటాను, పగలంతా నిన్నే తలచుకుంటాను. రేయంతా ఇవే కలలు కంటాను. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి పొద్దు పొడుపు సూర్యుని కంటే మధ్యాహ్నం ఎండలు వేడి డీ డీ డి 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 డి. రారోయి మా ఇంటికి, రారోయి మా ఇంటికి, మా మాటున్నది మంచి మాటున్నది, మాటున్నది మంచి మాటున్నది. నువ్వు నిలుసుంటే నిమ్మ చెట్టు నీడున్నది,
మాటున్నది మంచి మాటున్నది రారోయి మా ఇంటికి మాటున్నది మంచి మాటున్నది రంపైన మీగడ పెరుగున్నది నందమూను ఆవకాయ ముక్కున్నది నీకు రోగం వస్తే ఘాటైన మందున్నది రోగం వస్తే ఘాటైన మందున్నది నిన్ను సాగనంప వల్ల కాటి దెబ్బున్నది ఈ శిరోజముల్ చేపట్టి ఈచినట్టి ద్రోహి చెయ్యి తునాతునకలై దొరలు దాకా కొలువులో కన్నుగీటిన కురులు పాలు ఊరువులు భిన్నమై నేల కొరగుడాక నా మదిని రేగు చిచ్చారులే ముకుందా నా మదిని రేగు చిచ్చారులే ముకుందా అయినను పోయి రావలయు హస్తినకు బావా అయినను పోయి రావలయు హస్తినకు అచట సంధి మాట ఎట్లయినను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు నీ మానసమందు కల్గు అనుమానము తీర్పగవచ్చు తత్సమాధానము మీ విధానమును తాతయు వజ్జయు విందురెల్లరు అయినను పోయి రావలయు హస్తినకు పురుషారోపం నేనిప్పుడు పాండవ దూతగా నీ సన్నిధానానికి వచ్చాను. ఇందరి సమక్షములో పాండవుల కోరికను తెలియపరచి సంగ్రామము నివారించి రాజన్యలోకమును రక్షించవలెనని నేను శాంతి దూతనై చనుదించాను. మామా, పాండుకుమారులు నీ పట్ల విధేయులై శ్రద్ధాసక్తులతో నిన్ను సేవించాలనే వాంఛిస్తున్నా. నీవు నీ పితృధర్మాన్ని పాటిస్తావని విశ్వసిస్తున్నా. ఆనాడు జూత సభలో వారు అంగీకరించిన నియమాలను పాటించారు. ఇక మీరు మీ మాట ప్రకారం నీ తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటులిష్టపడవయేరియు ఐదుళ్ళిమ్మనిరి ఐదుగురకు ధర్మముగని తోచినట్లు మనుపుము వారిన్ ఆ కనుక తనయుల వినిచెదవు ఈ తనయులతో ఏమి అని స్వతంత్రించెదవో చనుమొకదారిని లేరేని అనియగు వంశక్షయంబునగు కురునాథ కావున
ధర్మసమ్మతంగా సంధి చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. పాండవుల బాధ్యత నేను వహిస్తాను. నీ కుమారుల బాధ్యత నీవు వహించి నిర్ణయించు. వాసుదేవ, సర్వం తెలిసి కూడా నాపై నిందమోపు. అంధుడనైనందువల్ల ఆనాడు పాండురాజు ఈ రాజ్యం పాలించాడు. ఈనాడు నా కుమారుడు స్వతంత్రంగా రాజ్యం చేస్తున్నాడు. ఇప్పుడు కర్ణులతో పాటు నా మాట కూడా గుడ్డి పడిపోయింది. మహారాజు, ఆ సమాధానం సముచితం కాదు. కురు సామ్రాజ్యానికి మీరే సార్వభౌముడు. మీ మాటకు తిరుగులేదు. వాసుదేవుడు వస్తున్నాడన్న వార్త వినగానే మీరన్న మాటలు మరిచిపోతారు. ఏమడిగినా ఆ మహానుభావునికి ఇవ్వాలని ఉత్సాహపడ్డారే. ఇప్పుడిలా అశక్తులు అని బాధ్యతను విడనాడడం ధర్మం కాదు. అంబికే, నీ మౌనవ్రతానికి ఉద్వాసన చెప్పక తప్పదు. యువరాజ, నీ తండ్రి హృదయంలో చెలరేగి ధర్మ సంఘర్షణ తిలకించావా? తమ్ముని బిడ్డలపై మమకారం, మరొక వైపు తన బిడ్డవు నీవు తన మాటను మన్నించవేమోనన్న అనుమానంతో ఆయన ఆందోళన పడుతున్నాడు. నీ అభిప్రాయం ధర్మ సమ్మతంగా వివరించి సంధికి ఒడపరచు. శ్రీకృష్ణ, నా అభిమతం అందరికీ విదితమే. ప్రత్యేకించి వక్కాణించవలసిన నిమిత్తం లేదు. సర్వాధికారాలు పోగొట్టుకున్న పాండు కుమారులకు ఈ రాయబారం సాగించే అర్హత లేదు. ఈ మహాసభలో ఆ చర్చే అసంగతం. విన్నావా మహారాజా? ఆ కుమారులు ఆ తీరు, ఈ కుమారులు ఈ తీరు. నీ బిడ్డల వల్ల నీవిలా ఇడుములు పడవలసి ఉంది. ఏం చేస్తావు? ఏనాడు చేసుకున్న పాపము? నందనందన, మహారాజు చేసింది పాపమో పుణ్యమో నిర్ణేతవు నీవు కావు. ఇప్పుడు ఆ విచారణ అధిక ప్రసంగం. అధిక ప్రసంగం వాసుదేవుని మాటట్టు ఉండదు. నీకు అధిక ప్రసంగానికి ఎవరు అధికారం ఇచ్చారు? చెప్పదలచినది ముగించక ముందే తప్పులెన్నడం మర్యాద కాదు. గురుపితామహ, దూత కార్యం వదిలి వ్యక్తి దూషణ చేయడం సభా మర్యాద కాదు. శాస్త్రవదూతను మందలించక స్వపక్ష శ్రేయోభిలాషులను నిందించుట మీ వంటి పక్షపాతులకే చెల్లు. అంగరాజా, రాజు నీవాడని నీ మాట చెల్లగలదని తారతమ్యాలు తలచకుండా హద్దు మీరే మాట్లాడడం నీతి కాదు. అహో కుంభ సంభవ, వార్తకంతో భీష్మునితో పాటు తమకు మతిపోయిందా? కుడుంగుడ్డయు సంగి బ్రోచు విభునొక్కండెవ్వడో వచ్చి దూరాడం చూచుతూ ఊరకుండుటకు ద్రోణాచార్యుడో భీష్ముడో కాడి కర్ణుడు లోన నుండు పై నొక్కండూహ లేకుండా నీయోడన్ ప్రాణములైన వీడుటకు వీడున్నాడు సిద్ధంబుగా. ఫలాకర్ణ, సత్యం చెప్పావు. నీ శౌర్య ప్రతాపాలు ఆపాటివి. వాసుదేవ, వాక్చాతుర్యం కట్టిపెట్టి మౌనం వహించడం నీకు శ్రేయస్కరం. సుయోధన దయా సంప్రాప్త అంగరాజ్య ధౌరేయ రాతేయ సేవకుడువైన నీకు ఉచితములైన ధర్మాలు పూజ్య గురువృద్ధులకు ఉపదేశించి నీ అజ్ఞానాన్ని ప్రదర్శించు. సంధికై వచ్చిన వాసుదేవునిపై కలహానికి కాలు దువ్వడం నీ రాజభక్తికి నిదర్శనం కాదు. మృష్టాన్న భోజన కామ అశ్వత్థామ సంగ్రమనగానే కృంగిపోయి సంధికి అంగీకరించడానికి ఈ అంగరాజు విప్రుడో వీరుడో కాడు. సంగ్రామమే సంభవించిన నాడు శాస్త్ర శూన్యం చేయకుండా కర్ణుడు కథన రంగం కదలినాడు. పోయి అనేక వాచాల సూతపుత్ర, నీ వీరాలు ఇంకెన్ని నాడులే. గాంధీవధారి అయి పార్థుడు సమరసీమలో దూకి నీ శౌర్య ప్రతాపాలు జగత్తుకు నిరూపించే సమయం సమీపిస్తున్నది. ఆచార్యనందన, ఏమిటి అకారణ కలహం?
వృధావేశాలతో ప్రతిపక్షుల నుండి పటాక్షేపాలు గౌరవదాయకమా ఆచార్య నందన? ఏకకంఠంతో మాధవునికి సమాధానం చెప్పి పంపించే యోచన చేయండి. రారాజా, ఈ కలహానికి కారణం నీ అంగరాజే కానీ నేను కాదు. అతనిని మందలి తప్పులెన్ను వారు తమ తప్పులేరు గను. రారాజా, ఆ విప్రకుమారుని మాటలకు మనసు నొచ్చి కర్ణుడు నిన్ను విడిచిపుచ్చడు. బాగు బాగు, కలహ భోజన బిరుదాంకితుడనైన నా ప్రమేయం ఏమీ లేకుండానే రాజసభ రణరంగంగా మారుతున్నది. గృహకల్లోలం సహజమే మునీంద్ర. మహారాజా, పాండు కుమారుల వైఖరి, నీ కుమారుల ధోరణి తిలకించావుగా. ప్రతిపక్షుల ముందు బెదరి పలుకడం కూడా మేలు కాదు. అయినా ఇప్పుడు మించిపోయింది లేదు. మీరు మీ వారు యోచించి నిర్ణయించండి. సంధికి ఒప్పిస్తావో సమరమే చేయిస్తావు, నీ ఇష్టం. రేపు కలుసుకుందాం. మహారాజా, తుదకేమిటి మీ నిర్ణయం? సమాధానం చెప్పవలసిందే నేను. మా తండ్రి గారు మహారాజులే కావచ్చు, కానీ నామమాత్రుడే. అవిభాజ్య కౌరవ సామ్రాజ్యానికి సర్వాధికారిని నేను. పరులెవ్వరికి దీనిలో పాలు లేదు, ఉందని వాదించిన ఇవ్వను. చిక్కు తీసినట్టు చక్కగా సూటిగా చెప్పావు అల్లుడు. మీ పోతపాలతో పెరిగిన మేధావంతుడేగా శకుని మామ. చిక్కుల్లో పడినప్పుడుగా తెలిసేది ఆ చక్కదనం. బావా సుయోధన, నీ స్వాభిమానము ఆంతర్యము నాకు తెలుసు. ఇరుపక్షాలు యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారని తెలుసు. నీ అంగీకారం లేనిదే సంధి పొసగదని తెలుసు. నిన్ను అంగీకరింపనీయరని తెలుసు. అయినా నా ధర్మం నేను నిర్వర్తించడానికే వచ్చా. అయినా రారాజు పాలు త్రాగే పసిబాలుడు గాడు గోపాలయ్య. తన బాగోగులు గ్రహించి ప్రవర్తించగల నీతి కోవిదుడు. అవును మామ. అయినా నాకు తోచిన హితవు చెబుతున్నాను. బాబా, పాండవులు మీరు అన్నదమ్ముల బిడ్డ. కలసిమెలసి జీవించటం ధర్మం. దూరాలోచన లేని దురాలోచన పరుల దురాలోచనతో వారితో విరోధం పెట్టుకో. అది నీకు, ఈ లోకానికే శ్రేయోదాయకం కాదు. ధర్మసమ్మతమైన పాండవుల కోర్కెను నిరాకరించిన నాడు సమరము నీ వంశ నాశనము. బాబా, అభిమానం ఒక్కటే రాజధర్మం కాదు. అంది వచ్చిన సంధిని అందుకోవటం కూడా రాజనీతి. నీ అఘటన ఘటనా చాతుర్యం ఈ సభలో కాదు కృష్ణ. సురరాజుకైనా తలవంచని కురురాజు ఆగర్భ శత్రువులైన దాయాదులకు వెరచి సంధికి అంగీకరించడు. బాగా చెప్పావు నువ్వు. సదస్సులారా, మీరు పక్షపాతరహితులు, న్యాయక తత్పతి. గురు పాండవుల వాదోపవాదాలు విన్నా. విజ్ఞానులున్న సభలో అన్యాయం జరుగదు. మీ లోకానుభవం విచక్షణాశక్తిని వినియోగించి అపమార్గులకు హితవు బోధించి ధర్మాన్ని సముద్ధరించటం మీ కర్తవ్యం. ఆచార్యదేవ అలకించారుగా. అంతలోనే కర్ణుడు జయించినట్లు, అర్జునుడు మరణించినట్లు సంబరపడుతున్నాడు సుయోధనుడు. అవును మాధవ, అభిమానం కొద్దీ రారాజు సంబరపడుతున్నాడే కాని అంగరాజు శక్తి ఎన్నడో తేలిపోయింది. ఘోషయాత్రలో కురురాజును రక్షించిన, గోగ్రహణము నాడు అసహాయుడైన అర్జునుని నిర్జించి విజయం సాధించిన, పశుపతిని మెప్పించి పాశుపతం సంపాదించి అమరేంద్రుని అర్థాసనం అధిరోహించిన ఆ అర్జునుని జయించడం ఈ కర్ణుని తరం కాదు వాసుదేవ. ఆచార్యదేవ, పాండవ పక్షపాతం భవన్మతం మరలించెగాక
ఆ ఖండల నందనుండు తమ కంటే పరాక్రమశాలియే. అదట్లుండగా ఎన్నడో అయిన యుద్ధపు మాట తలంతురయ్య. కానిండు మహాత్మా మీకు కృపాయి గతి వచ్చినా ఏమి చేయుదున్. నేను సంగరానికే నిశ్చయించాను. నాపై వాత్సల్యములతో సమరంలో నిలబడి నాకు సాయం చేయండి. రారాజా ఆగు, గురుదేవులని నమస్కరించు. అంతేగాని సమర సహాయానికి ఒక విప్రుని అర్థించు. అంగరాజు జీవించి ఉండగా ఈ అవమానం సహించడు. సూతపుత్ర అయితే ఎదుగో ఇప్పుడే తెచ్చుతుంది. అమరసేనాని సమధామ అశ్వత్థామ, శాంతించు. ఘనచక్రమంతా తన చేతి మీదుగానే త్రిప్పదలుచుకున్న కర్ణుని మనోరథమే చల్లని. సేవాధర్మము సూత ధర్మమును రాశీభూతమయ్యప్ప, వాచా వాత్సల్యము చూపె కర్ణుడిటు. మాత్సర్యంబు మీకేలా రాజే వేళన్మిముగోరులో అనికి నాడే పొండు పోరాడ లేదా వర్జింపుడు కర్ణు చావు వరకో ఆద్యంతమో యుద్ధమున్. వాచా వాత్సల్యము చూపే కర్ణుడు. రాయవారి సమక్షంలో పరస్పర నిందాలాపాలతో ప్రభు గౌరవం ప్రకాశభాజనం చేయి. చాలు సుయోధన చాలు. సూతపుత్రుడు ఆపగానే ఆచార్య నమస్కారం మానేవు. నీవింత విశ్వాసం గురుపుత్ర గురుపుత్ర, ఇష్టము గాని చోప్రభును పరిత్యజించవచ్చును గాని దూషించడం తగదయ్యా. ఇట్టివారు పరిత్యజించినా పరిగ్రహించినా ఒక్కటే. ఈ స్వామిద్రోహులు సంగరంలో నిలిచి సాయం చేస్తారని రారాజెన్నడూ విశ్వసించలేదు. రాజయ్య మీరంబోకుము పొలు మాటలు అలికిల్ మీరాజు రండంచు మమ్మారాదిల్చిన నాడే వచ్చదములేరా. తండ్రి రామయ్య మామ రా పోదము. పోరికై ఎవరిని శ్వాపాలు డాసిల్చెనో వారే గెల్తురు. వారి వారల బలావస్తంభముల్ చూచెదం. ద్రోణపుత్ర, ఇంచుకంత ఓరిమి వహించు, అందరము పోవచ్చు. గురుకుల పితామా, బాధపడు. వినాశకాలే విపరీత బుద్ధి. గురుకులానికి వినాశం దాపురించి. ధృతరాష్ట్ర మహారాజా, సమరమే నీ నిర్ణయమా? త్వరపడకు వాసుదేవ, నాకు మరో అవకాశం ఇప్పించు. కన్న తల్లి మాట అయినా మన్నిస్తాడేమో చూస్తాను. మహాసభలో నిన్ను చిన్నగుచ్చటం ఇష్టం లేక మౌనం వహించా. నీ మేలు కోరే నీ ఆప్త బంధువులే పాండవులతో వైరాన్ని హర్షించటం లేదు నాయన. అయిన వారందరినీ వ్యతిరేకించి దివ్య బల సంపన్నులతో కళ్యాణికి కాలు తువ్వటం శ్రేయస్కరం కాదు నాయన. సంధికే ప్రయత్నించు. పక్షపాత చిత్తుడై పాండవ బలాన్ని ప్రస్తుతించే ఆ గోపాలుని ప్రగల్భాలు విని ఆ కృష్ణ భక్తులందరూ భయకంపితులు కావచ్చు. నేను భీతిలను. మన భీష్మ ద్రోణ కర్ణాది కురువీరవరేణ్యుల కంటే వారు మహాబల సంపన్నులా? సమరము చేయరే బలము చాలిన నల్వురు చూచుచుండ పెండ్లము తెరవారిచే కటకటం పడా చూచుచూరకుందురే. మమతయు గొంకు మానమవమానము
సిగ్గును లేని వారి నెయ్యము తగునయ్యా భూమిపతులందరూ నవ్వరటయ్యా చేసిన మామా సత్యవతీ పౌత్ర, మీ సమాధానం ప్రకటించక ముందే నా సందేశాన్ని మరొక్కమారు సావధానంగా ఆలకించు. చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు సైచిరందరు తొల్లి గతిల్చే నేడు నలు దూతగా పంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ పొందు చేసెదో ఎల్లి రణంబు గూర్చెదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరా చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు సైచిరి అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు ఈ కన్నులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోపులగావు మెల్లరల్ రారాజా, ఈ సంధి అవకాశము జారవిడుతువేని అది నీకే అపాయకరం. ఎట్లన్నా? జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియం పూంచి నే దండం గుంగొని తోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవము ధరించి ఫల్గునుడు మూకల్ చెందుచున్నప్పుడు ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగల్ ఒక్కండును నీ మొర ఆలకింపడు సంతోషంబున సంధిసేయుదురే వస్త్రం ఊచుతో ద్రౌపదీ కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ పొంతన్ని సహజన్మురమ్ము రుధిరమ్ముండ్రావులాడైనా సంతోషంబున సంధిసేయుదురే నిశ్చింతం తద్గదయున్ పదూరు యుగముల్ ఛేదించునాడే నీయున్ ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగల్ ధార్తరాష్ట్రాగ్రజ దుర్యోధన, ఒక్కని చేసి నన్ని చట ఉక్కడగింపదలంచినావే నేనెక్కడ పోగలాడా ఇక ఇక్కడ చిక్కితి పక్కికైవడిన్ దక్కితి నీకు పట్టు మొగి దక్కకు మిట్టిటు చేరరమ్ము బల్ చక్కని ఊహ పుట్టే అనుజన్ములతో అరుదెమ్ము పార్థివా ఒక్క
చక్కని చేసి నన్నిచట ఉక్కడగింపదలంచినావే నేనెక్కడ పోగలాడా. కురు సార్వభౌమ విధి బలీయము యుగ సంధి ఆసన్నమైనది నీ అభిష్టమే అగుగా సంగ్రామమే జరుగుగా. పార్థ, ఎందుకు ఈ విషాదం? ఏమిటి అస్త్ర సన్యాసం? మన్నించు బాబా, ఈ సమరం నాకు ఇష్టం లేదు, నేను చెయ్యలేను బాబా. ఏమిటి విపరీతం? శస్త్రాస్త్రధారివై శత్రు సంహారం చేసి విజయం సాధించవలసిన సమయంలో అధీరుడవై ఆయుధం పారవేస్తావు. ఏం చేయను బాబా? అటు చూడు, అంతమంది ఆత్మీయులను స్వార్థం కోసం సంహరించమంటావా? వంశాభ్యుదయమే పరమ లక్ష్యంగా విశ్వసించే కురువృద్ధులకు, దాయాదుడైన ఏకైక రక్తాన్ని పంచుకున్న ధాత్రరాష్ట్రులకు నేను చేసే ప్రత్యుపకారం ప్రాణాపహరణమేనా? రక్తప్లావితమైన రాజ్యలక్ష్మి నాకు అక్కరలేదు. నేను బంధువద చెయ్యను. అర్జున, మోహాంతుడవై స్వధర్మాన్ని మరచిపోతున్నావు. వైరి వీర సముదాయాన్ని నీవు చంపబోతున్నావని, నీ చేతనే వారు చంపబడతారని భ్రాంతి పడుతున్నా. చంపే నీవెవరు, చచ్చే వారెవరు? తనువుతో కలుగు బాంధవ్యములెల్లా తనువుతో నశించి ధరణిలో గలియు. తనువ నిత్యము ఆత్మయొకటే, చివికి జీర్ణములైన చేలముల్వదలి క్రొత్త వలువలు గట్టి కొన్నట్టి రీతి. కర్మానుగతి ఒక్క కాయము వదలి వేరొక్క తనువు ప్రవేశించునాత్మా. ఆత్మకు ఆదియు అంతము లేదు, అది గాలికెండదు, అంబుతో తెగదు, నీట నానదు, అగ్ని నీరైపోదు. కరుణా విషాదాలు కలిగించునట్టి అహమును మమకారమావల నెట్టి మోహం వీడి ప్రబుద్ధుడవగుమా. ఒక్కడు చంపు వేరొక్కడు చచ్చునను మాట పొరపాటు. ఆ భ్రాంతి విడుము, పురుషుల ఉత్తమ పురుషుండనేనే. కనులకు దోచు జగమ్మును నేనే, జగదాత్మయును నేనే. జగము సృజించి పోషించి లయమును పొందింతు నేనే. స్వార్థమునకు ధర్మమాహుతి చేసి మదమత్తులై పేర్చు మానవ కోటి. నాశము చేయ సంకల్పించినాడా ఈ రణయజ్ఞము ఎవ్వరు ఆపలేరు. మృత్యుముఖములో మిడుకుచునున్న రాజలోకమును రక్షించలేరు. నాటేతహతులైన నరనాయకులను నందింపగ నిమిత్త మాతృండవీవు.
భీష్మాది కౌరవ వీరలోకము నా గర్భమున మహానల కీలలందు కాలుచున్నారు. ఇదే కనులు కౌంతేయ. చందమామా ఓ చందమామా హాసమా పరిహాసమా చందమామా ఓ చందమామా హాసమా పరిహాసమా నవ్వు మరచిన నన్ను చూచి నవ్వు మరచిన నన్ను చూచి నవ్వుతావా చందమామా హాసమా పరిహాసమా చందమామా ఓ చందమామా హాసమా పరిహాసమా చందమామా ఓ చందమామా హాసమా పరిహాసమా కనికరించి కబురు చేర్చి కలుపవలసిన చలువ స్వామి కనికరించి కబురు చేర్చి కలుపవలసిన చలు